ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించడమే ఆర్ఎస్ఎస్ కృషి అన్నారు. మెదక్ విభాగ ఆర్ఎస్ఎస్ కార్యవాహ బోలా నాగభూషణం. పెద్దశంకరంపేట ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించడమే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తుందని ఆర్ఎస్ఎస్ మెదక్ విభాగ కార్యవాహ బోలా నాగభూషణం అన్నారు. మంగళవారం పెద్దశంకరంపేటలోని శ్రీ సరస్వతి శిశు మందిర్లో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది ఉత్సవంలో పాల్గొని మాట్లాడారు. సంఘశాఖ ద్వారా వ్యక్తి నిర్మాణం జరుగుతుందన్నారు. సంఘం శత జయంతి ఉత్సవాల సందర్భంగా స్వయం సేవకులు అన్ని గ్రామీణ ప్రాంతాల్లో సంఘ శాఖలను సంఘ మండలిలను విస్తరించేలా కృషి చేయాలన్నారు. పేట ఎంపీపీ జంగం శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రకృతి ఆధారంగా మన పండుగలు జరుపుకుంటున్నామన్నారు. ఉగాది పండుగ విశిష్టత గురించి షడ్రుచుల పచ్చడి గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ మన సాంస్కృతిక సాంప్రదాయాలను కాపాడుకోవాలని పేర్కొన్నారు. అనంతరం అందరికి ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, మాజీ సర్పంచ్ అలుగుల సత్యనారాయణ, ఎంపీటీసీ వీణా సుభాష్ గౌడ్, గ్రామ పెద్దలు వేణుగోపాల్ గౌడ్, దాదిగారి గంగాధర్, కందకూరి రవీంద్ర, దస్వంత్ మల్లేశం, పున్నయ్య, క్రాంతిలాల్, ఆర్ఎస్ఎస్ బాధ్యులు సీతారామరావు, జయహింద్ రెడ్డి, రవివర్మ, సతీష్ గౌడ్, సర్వేశ్వర్ మధు, సంతోష్ కుమార్, శైలేష్, వీరప్ప, కృష్ణమూర్తి, శ్రావణ్, కనకరాజు, కుమారి మల్లేశం పాల్గొన్నారు. మరి ఆర్యవైశ్య అధ్యక్షులు పెద్దలు పూజ్యులు మా గంగాధర్ శెట్టి గారికి, మరి మిత్రులకు అందరికీ, మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థినులకు అందరికి మిత్రులకు నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ పాత దానికే కొత్త దానికి మనం ఇస్తున్నాం. అందరం కూడా బాగుండాలి, భగవంతుని ఆశీస్సులు ఉండాలి, అందరూ మంచి జరగాలి, వర్షాలు బాగా పడాలని కోరుకుంటూ చిన్న అవకాశం ఇచ్చినందుకు మరి మా మిత్రులు అందరూ వివరాలు చెప్పారు. ఇక చెప్పడానికి ఏం లేదు, కానీ అవకాశం ఇచ్చినందుకు మా ఆచార్య గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసి కార్యవాహ జయేంద్ర రెడ్డి గారు, స్వయం సేవక బంధువులారా, హిందూ బంధువులారా, అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన హిందూ జీవన విధానంలో, మన హిందూ ధర్మంలో సంవత్సరంలో అనేక రకాలైనటువంటి పండుగలను జరుపుకుంటుంటాం. మనం ప్రతి పండుగ, మనం చూస్తున్నటువంటి అన్ని పండుగలు కూడా ఏదో ఒక దేవుని పేరుతో జరుపుకునేటువంటి పండుగలుగా మనకు కనిపిస్తుంటుంటాయి. కానీ ఒక రెండు పండుగలు మాత్రం ప్రకృతిని ఆధారంగా చేసుకొని మనం జరుపుకుంటుంటాం. ఆ పండుగలే ఒకటి మొన్న జనవరి 14 నాడు జరుపుకున్నటువంటి మకర సంక్రాంతి. సూర్యుని యొక్క గమనాన్ని ఆధారంగా చేసుకొని మనం జరుపుకునేటువంటి పండుగ సంక్రాంతి పండుగ. అంటే ప్రకృతి లోపల ఆ రోజు నుంచి మార్పు అనేటువంటిది వస్తుంది. మనకు ఇందాక పెద్దలు కూడా చెప్పారు శ్రీనివాస్ గారు, ఋతువులు, ఆయనాలు, సంవత్సరము అనేటువంటిది ఏదైతే మన కాల గణన ఉన్నదో, మనం చెప్పుకునేటువంటి పంచాంగం లోపల ఉన్నదో, ఉత్తరాయణం పుణ్యకాలం ప్రారంభమైనటువంటి రోజు సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నాం. కాబట్టి ఉత్తరాయణం అనగానే అన్ని శుభకార్యాలకు మంచిగా ఉపయోగపడేటువంటి ఈ 6 నెలలు. కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం అంటున్నంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినటువంటి రోజు. ఆ పండుగ మన ప్రకృతి ఆధారంగా, ప్రకృతి లోపల జరిగేటువంటి మార్పు ఆధారంగా, అంటే చీకటి నుంచి వెలుతురులోనికి వెళ్తాం మనం. సంక్రాంతి నుంచి పగటి కాలము ఎక్కువగా ఉంటుంది, రాత్రి కాలం తక్కువగా ఉంటుంది. సూర్యుని యొక్క ప్రయాణం ఉత్తరం వైపు, అంటే ఇటువైపు. మన జీవితాన్ని గెలుపుతాయి. జీవితం అంటే ఒక సుఖమే కాదు, జీవితం అంటే ఒక కష్టమే కాదు. జీవితంలో ఈ 6 రకాల ఏదైతే రుచులు ఉంటాయో మన జీవితం కూడా అట్లనే ఉంటుంది అనేది మనకు ముందు ఫస్ట్ మనకు మొదటి రోజు ఏదైతే మన తెలుగు నూతన సంవత్సరం ఉందో, ఈ సంవత్సరం రోజు మన పూర్వీకులు మనకు తెలిపారు. అయినా ఈరోజు పండుగ జరుపుకుంటామంటే దాన్ని బాధపడకుండా, అదే తెల్ల కష్టం వెనకాల సుఖం ఉంటుందని. ఎందుకంటే ఒక గులాబీ పువ్వు ఉంటుంది, ఆ గులాబీ పువ్వు మనకు మీద కనబడుతుందని దాని ముడత కింద ముళ్ళు ఉంటుంది. ఆ ముళ్ళు గుచ్చుకుందంటే అంటే గంటకనికి మనం ముళ్ళు గుచ్చుకుందని పువ్వు తెంపకపోతే మనం ఆ గులాబీ పువ్వు కోల్పోతాం. కాబట్టి ఇట్లా కష్టాన్ని అనుభవించకుంటే సుఖం అనేది రాదు. సుఖం అనే వెనకాల కష్టం వెనకాల ఖచ్చితంగా సుఖం ఉంటుంది. ఈ ఓటమి, గెలుపు ఇవన్నీ కూడా జీవితంలో సహజం అనేది మన ఈ పండుగ ముఖ్య ఉద్దేశం. కావున ఇంకా ఇవే కాకుండా ఏదైతే మన తెలుగు పండుగలు ఉన్నాయో, ఈ ఎండగల్లో మనం నీళ్లు పోస్తామా, ఈ ప్రకృతికి చూడండి, వేప చెట్లు కానీ ఏ చెట్లు కానీ అన్ని చిగురించి పచ్చగా మనకు దర్శనమిస్తాయి. మనం ఈరోజు ఈ రోజుల్లో